హాయ్ అండి. ఇదిగో గోధుమ పిండి అండి. ఒక్కొక్కసారి 5 కిలోలు అట్లా ఎక్కువ ఎక్కువ పిండి తీసుకొస్తాం కదండి. అది ఇట్లనే కవర్తో తిన్నా పురుగు పట్టేస్తుందండి. లేదన్నా మనం డబ్బాలు వేసి పెట్టినా లూజ్గా వేసినా పురుగు పట్టేస్తుంది. అది పురుగు పట్టకన్నా ఎట్లా వేయాలో చూడండి. ఇప్పుడు ఇదిగండి, డబ్బాలు పిండి వేసి కొంచెం కొంచెం పిండి వేయాలి. ఒక చపాతీ కర్రతో ఇట్లా గట్టిగా వత్తాలండి. ఇట్లా గట్టిగా వత్తితే ఏమవుద్దంటే ఈ చపాతీ పిండి ఎక్కువ రోజులు ఉన్నా కూడా కొంచెమైనా పురుగు పట్టదండి. ఇట్లా లూజ్గా ఉంచేస్తే పొట్లు పట్టేస్తుంది, పురుగు పట్టేస్తుంది, పిండి మొత్తం ఖరాబ్ అయిపోద్ది. ఇగో ఇట్లా ఇట్లా చపాతీ కర్రతో ఇట్లా అది మీద వేస్తే ఎన్ని రోజులు ఉన్నాయి కూడా పిండి అస్సలు ఖరాబ్ కాదండి. ఎప్పుడు 5 కిలోలు తెస్తాయి, ఇట్లనే ఉంచుతాయి, ఏం కాదు పిండి. ఇదిగండి, పిండి మొత్తం వేసి ఇట్లా లైన్ వేసినాక ఇలా వత్తాలండి కట్టితో. చూడండి, ఇదిగండి డబ్బా నిండే వరకు అట్లనే కొట్టాలండి ఈ కట్టితో. అట్లనే ఒత్తాలి. అలా ఒత్తితేనే పిండి గట్టిగా అవుద్ది. అప్పుడు ఎన్ని రోజులు ఉన్నాయిగా పురుగు ఏం పట్టదండి. మొత్తం పిండి మొత్తం పట్టేలాగా అలా ఇలా అయితే ఎక్కువ పిండి కూడా పడుతుంది ఆ డబ్బా, ఏ డబ్బా అయినా సరే. ఇదైతే 2 కిలోలు అండి. 2 కిలోలు వేస్తున్నా. ఇదండి, డబ్బా నిండిపోయింది. చూడండి ఎంత గట్టిగా వచ్చినాను పిండి. ఇప్పుడు ఈ పిండి ఇట్లానే స్టోర్ చేసుకుంటే ఎప్పటికీ పిండి ఖరాబ్ కాదండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఇట్లా స్టోర్ చేసేయండి మీరు కానీ ఇట్లా ఎప్పుడు చెయ్యకపోతే. బాయ్ అండి.